జగన్నాథపురిలో స్నానయాత్ర అని చేస్తారనమాట. అంటే జగన్నాథుడి యొక్క పుట్టినరోజు. ఆయనకి వందలాది కలశములతో నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేస్తారు. అప్పుడు జగన్నాథుడికి జ్వరం వస్తది అని అక్కడ ఉండే వాళ్ళు చెప్తారనమాట. అండ్ ఆయనని అనవసరము అని అంటారు. 15 days టెంపుల్ క్లోజ్ చేసేస్తారు. అక్కడ ఉండే శబర జాతికి సంబంధించిన వాళ్ళందరూ కూడా దే వర్షిప్ అడ్మినిస్టర్ జగన్నాథ్ మెడిసిన్స్. ఏవైతే వనమూలికలు ఉంటాయో వాటన్నింటినీ తీసి జగన్నాథుడికి జ్వరం వచ్చింది తగ్గించాలి అని 15 రోజులు వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారనమాట. ఒకసారి ఒక డాక్టర్ కి చాలా అరే ఇదేంటి విగ్రహానికి జ్వరం ఏంటి అని అంటే అక్కడ నుండి పూజారికి చాలా కోపం వచ్చింది అనమాట. చెయ్యి పట్టుకొని గుళ్ళోకి తీసుకెళ్లాడు. నీ దగ్గర థర్మామీటర్ ఉందా? ఉంది, పెట్టి మా జగన్నాథుడికి అని థర్మామీటర్ పెట్టగానే పట్ అని వెళ్ళిపోయింది అనమాట థర్మామీటర్. అప్పుడు వెంటనే ఆయన సాష్టాంగ దండవత్ ప్రణామం చేశారు జగన్నాథ్కి. అయ్యా జగన్నాథ క్షమించు, నీకు జ్వరం వచ్చింది అని నేను డౌట్ చేశాను. దేవుడికి జ్వరం వస్తుందా అని అంటే ఆయన భక్తులతో టైం స్పెండ్ చేయడానికి ఏదన్నా